యాక్చువల్‌గా వెల్‌నెస్ అనేసరికి అందరూ కూడా ఫిజికల్ వెల్‌నెస్సే చూస్తారు. అంటే ఫిజిక్ కరెక్ట్‌గా ఉందా? లేదా? హెల్తీగా ఉన్నారా? లేదా? చూస్తారు. యాక్చువల్‌గా అలా కాదండి. 7 డైమెన్షన్స్ ఆఫ్ వెల్‌నెస్ ఉంది. అంటే 7 టైప్స్. ఇవన్నీ గూడా మనం బ్యాలెన్స్ చేస్తేనే మనం హెల్తీగా ఉంటాము. సో, వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ వెల్‌నెస్. మెంటల్ వెల్‌నెస్ అనేసరికి చాలామంది ఈ మధ్య కాలంలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు స్ట్రెస్సు అంటే టార్గెట్స్ అయిపోయాయి జాబ్స్‌లో. ప్రతి ఒక్కరికి టార్గెట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు టీచర్స్ చూడండి. టీచర్స్‌కి కూడా టార్గెట్స్ అయిపోయాయి. బ్యాంక్ మేనేజర్‌లకు టార్గెట్స్ అయిపోయాయి. లోన్స్ పెంచాలని. టీచర్స్‌కి టార్గెట్స్ అయిపోయాయి. స్టూడెంట్స్‌ని తీసుకురావాలని. అలా ప్రతి జాబ్ అనేది టార్గెట్ బేస్డ్ అయిపోయింది. ఇంకా బిజినెస్ చూస్తే స్ట్రెస్ ఆల్రెడీ ఉంటుంది. సో, మనము అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మెంటల్ వెల్‌నెస్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, మనం ఏం చేయాలి? ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మూడ్ స్వింగ్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే సెల్ఫ్ కేర్ ఉంటుందో, సెల్ఫ్ కేర్ అంటే ఎప్పుడు గూడా మనకి హ్యాపీగా ఉండే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ఏదైనా ఒక మనిషితో మాట్లాడినా, లేకపోతే కొంతమందికి పెట్స్‌తో ఆడుకుంటే హ్యాపీగా ఉంటుంది. కొంతమందికి గుళ్ళకెళ్తే హ్యాపీగా ఉంటుంది. కొంతమందికి జనాలతో మాట్లాడితే ఓ కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయితే హ్యాపీగా ఉంటుంది. అలా మీ హ్యాపీనెస్ ఏంటో వెతుక్కొని అది మీరు చేస్తూ ఉండాలి రెగ్యులర్ బేసిస్‌లో. అప్పుడేమవుతుందంటే ఈ స్ట్రెస్ అనేది పక్కకెళ్ళిపోతుంది. లేదు ఎంతసేపు మనం జాబ్ స్ట్రెస్‌లోనే ఉంటాము. మార్నింగ్ లేచామా ఒక మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ. ఒకప్పుడు రచ్చబండ్ల దగ్గర మాట్లాడుకునేవాళ్ళు, అమ్మలక్కలు మాట్లాడుకునేవాళ్ళు ఇలాంటివి ఉండేవి. కాకపోతే ఇప్పుడు ఎవరు గూడా ఎవరితో మాట్లాడట్లేదు. ఎంతసేపు మనం ఫోన్‌లతోనే మాట్లాడుతున్నాము. ఫోన్‌లలోనే ఉంటున్నాము. సో, ఇవన్నీ గూడా మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ వెల్‌నెస్. ఫిజికల్ వెల్‌నెస్‌లో మన హెల్త్, మన ఫిట్‌నెస్ ఇవన్నీ ఒస్తాయి. సో, ఫిజికల్ వెల్‌నెస్ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు 5 పిల్లర్స్ చాలా అవసరం. ఈ 5 పిల్లర్స్ ఏంటి? ఎక్సర్‌సైజ్ కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ మనం ఒక 150 మినిట్స్ అనేది పర్ వీక్ అంటే డైలీ ఒక 40-50 మినిట్స్ వర్కౌట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు కావాలంటే 1 డే రెస్ట్ ఇవ్వచ్చు. సో, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అంటే పని గట్టుకొని చేయమని చెప్పను. రోజంతా బాడీని యాక్టివ్‌గా ఉంచాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెల్తీగా ఉంటాము. సో, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ ఉండాలి. వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. 20 కేజీస్‌కి 1 లీటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డైట్. మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. అంటే మన బాడీకి ఏది కావాలో అది రిక్వైర్మెంట్ అది తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా తిని హెల్తీగా ఉండాలి అంటే ఈ రోజుల్లో అవ్వదండి. ఒకప్పుడు అయ్యేదేమో గానీ ఈ రోజుల్లో అవ్వదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ కంపల్సరీ 7-8 అవర్స్ ఉండాల్సిందే. సో, మీరు ఒకవేళ 7 అవర్స్ కంటే తక్కువ పడుకుంటున్నారనుకోండి, మీ బ్రెయిన్ అనేది పని చేయదు. అక్కడ గూడా మీకు మెంటల్ వెల్‌నెస్ తగ్గిపోతుంది. ఓకే. లాస్ట్ వన్ మైండ్‌సెట్. మైండ్‌సెట్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉంచుకోవాలి. ఇవన్నీ గూడా మనకు ఫిజికల్ వెల్‌నెస్‌లో ఒస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ వెల్‌నెస్. ఈ సోషల్ వెల్‌నెస్‌లో మనకి జనరల్‌గా మనం ఎవరితో బిహేవ్ చేస్తున్నాం. అంటే వేరే మనిషితో బిహేవ్ చేసేది ఎలా ఉంది? కమ్యూనిటీతో బిహేవ్ చేసేది ఎలా ఉంది? కొంతమంది బిహేవియర్స్ బాగుండవు. నోటి దూల అంటారు గదా! అలాంటివుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మనుషులు దూరమవుతారు. ఈ రోజుల్లో అందరూ అవసరమే. ఎప్పుడు ఎవరు అవసరం పడతారో తెలీదు. అవసరమని కాదు గానీ, మెయింటైన్ చేసుకోవాలి. ఒక ఒకరిని హర్ట్ చేశాము అంటే, మనం ఫస్ట్ బాధపడతాం. సో, ఆ బాధ లేకుండా ఉండాలి అంటే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌ని బాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. రిలేషన్‌షిప్ మెయింటెనెన్స్ చాలా బాగుండాలి. ప్రొఫెషనల్‌గా గూడా బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనం ఎన్హాన్స్ చేస్తూ ఉన్నామనుకోండి, మనకి సోషల్ వెల్‌నెస్ కూడా బావుంటుంది. అంటే ఎవరైనా మన గురించి చెప్పినప్పుడు, అబ్బా! వాడు మంచోడురా మంచిగా మాట్లాడతాడు. వాడితో కాసేపు మాట్లాడితే హాయిగా అనిపిస్తుంది. అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఎదుటోళ్ళకి మనం తెప్పిస్తామో అప్పుడు బావుంటుంది. అంటే మనం ఎలా ఉంటామో ఎదుటోళ్ళు గూడా అలానే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఈ రిలేషన్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ వెల్‌నెస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే డబ్బు లేకుండా పని జరగట్లేదు. సో, డబ్బు ఖచ్చితంగా కావాల్సిందే. ఆ డబ్బుని చాలా మంది సంపాదిస్తున్నారు గానీ కాపాడుకోవట్లేదు. అంటే సేవింగ్స్ అనేవి ఉండట్లేదనమాట. ఒకప్పుడు మన అమ్మ, మన నాన్న వీళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళకొచ్చే చిన్న జీతాల్లోనే ఆహ్, ఆహ్, ఇంటిని ఇంటిని చూసుకునేవాళ్ళు, పిల్లల్ని పెంచేవాళ్ళు, సేవింగ్స్ చేసేవాళ్ళు, స్థలాలు కొనేవాళ్ళు, బంగారం కొనేవాళ్ళు, పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఇట్లా జరిగేది. కానీ ఇప్పుడు ఫైనాన్స్ ఎలా ఉంది అంటే, అసలు డబ్బులు సరిపోవట్ల. రూ. 1,00,000 రాని, 2,00,000 రాని దానికి తగ్గట్టు ఖర్చులుంటున్నాయి. సో, ఫీజులెక్కువైపోయాయి. అన్నీ గూడా లివింగ్ ఎక్కువైపోయింది. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి? ఉన్న దాంట్లోనే
కొంచెం సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు జనరల్‌గా ఒకప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం. అంటే లైక్ నోట్లు ఖర్చు పెట్టేవాళ్ళం బయటికెళ్తే. అప్పుడు మనకు కంట్రోల్ ఉండేది. ఇప్పుడేమైందంటే అన్ని ఫోన్‌పేలు, క్రెడిట్ కార్డ్‌లు ఇలా అయిపోయేసరికి ఎంత ఖర్చు పెడుతున్నామో గూడా తెలియట్లేదు. అవసరం లేనివన్నీ కొంటున్నాము. ఆహ్, ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు అవసరం ఉందా? లేదా? కాదు. బోర్ కొట్టినప్పుడు స్క్రోల్ చేయడము, నచ్చితే కొనేయడము. అది అవసరం ఉందా? లేదా? గూడా చూడట్లేదు. సో, సేవింగ్స్ అనేది తగ్గిపోయాయి చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే ఇంట్లో వండుకోవడమే తగ్గిపోయింది. చాలా మంది బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఖర్చు ఎక్కువైపోయింది. ఇంట్లో చేసుకున్నామనుకోండి తక్కువ ఖర్చు. బయటికెళ్ళామనుకోండి ఎక్కువ ఖర్చు. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే గానీ రెగ్యులర్‌గా బయట నుంచి ఆర్డర్స్, బయటికెళ్ళి తినడాలు ఇలాంటివి ఏం చేస్తాయంటే డబ్బుని ఎక్కువ ఖర్చు పెట్టేటట్లు చేస్తాయి. ఉన్నప్పుడు ఖర్చు పెడుతున్నాము, లేనప్పుడు బాధపడుతున్నాము. సో, ముందే జాగ్రత్త పడితే బావుంటుంది. అండ్ ఇంకా కొన్ని టిప్స్ ఏంటంటే ఫైనాన్షియల్ టిప్స్ మనకి కొన్ని కూపన్స్ వస్తూ ఉంటాయి. ఈ కూపన్స్‌ని మనం టైం లేకో, లేకపోతే ఇంట్రెస్ట్ లేకో, లేకపోతే మర్చిపోయో వాడట్లేదు. సో, అవి వాడినా గూడా రివార్డ్ పాయింట్స్, కూపన్స్ ఇలాంటివి వాడుతున్నామనుకోండి, అప్పుడు మనకు కొంచెం డబ్బులు సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇది ఫైనాన్షియల్ వెల్‌నెస్. ఫైనాన్షియల్‌గా మనం ఎప్పుడు గూడా ఆహ్, ఒకరి మీద ఆధారపడకుండా మనకి బ్యాకప్ ఉండేటట్లు చెక్ చేసుకోండి. ఖర్చు పెట్టండి. కా కాదని చెప్పట్లేదు. కానీ సేవింగ్స్ కూడా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్పిరిచ్యువల్ వెల్‌నెస్. ఈ స్పిరిచ్యువల్ వెల్‌నెస్‌లో లైక్ చాలా మందికి దేవుడి మీద భక్తి ఉంటుంది. దేవుడి మీద భక్తి ఉండడం చాలా ఇంపార్టెంట్ కాదని చెప్పట్లేదు. కానీ కొంతమంది వేరే వాళ్ళకి సహాయపడ్డంలో ఆనందాన్ని పొందుతారు. దీన్ని గూడా స్పిరిచ్యువల్ వెల్‌నెస్సే అంటారు. ఓకే. గ్రాటిట్యూడ్ ఉండాలి మనిషికి. ఎవరైనా మనకి సాయం చేసినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయట్లేదనుకోండి అది నాకు తెలిసి తిప్పి కొడుతుంది. నాకు తెలిసినంత వరకు కర్మ అనేది ఈ నెక్స్ట్ జన్మ వరకు ఉండట్లేదండి. ఈ జన్మలోనే తీర్చేస్తుంటుంది. మనం ఎవరికైనా చెడు చేశామనుకోండి, చెడు ఫాస్ట్‌గా వస్తుంది. మంచి లేట్‌గా వస్తుంది. సో, మంచి చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కుదరలేదు అంటే సైలెంట్‌గా అయినా ఉండండి గానీ, చెడు చేయడానికి మాత్రం ఆలోచించొద్దు. ఓకే. అది మనకి ఖచ్చితంగా తిప్పి తిప్పి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ స్పిరిచ్యువల్ వెల్‌నెస్‌లో కొంచెం భక్తి ఉండాలి. భక్తి అంటే పూజలు రోజంతా చేయమని నేను చెప్పను. ఒక నమ్మకం అనేది ఉండాలి. ఒక భయం అనేది ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనం కంట్రోల్‌లో ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ వెల్‌నెస్. ఈ వొకేషనల్ వెల్‌నెస్‌లో కొంచెం బయటికెళ్ళి పీపుల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం, ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం ఇలా చేస్తూ ఉండాలి. ఎవరినైనా చూడండి ఎక్కువ తిరిగే వాళ్ళుంటారు. అంటే ఎక్కువ దేశాలు తిరగడము, ఎక్కువ రోమ్ చేసేవాళ్ళు, ఎక్కువ కొత్త వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, మార్కెటింగ్‌లో ఉన్నవాళ్ళు, వీళ్ళ మైండ్‌సెట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే జనాలతో ఎక్కువ మాట్లాడినప్పుడు మనకు నాలెడ్జ్ ఒస్తుంది. ఎంతసేపు బావిలో కప్పలాగా ఉండడం కాదు. బయటికెళ్ళి ఆ హ్యాపీనెస్ లైక్ బయటికెళ్ళినప్పుడు ఒకలాంటి ఎక్కడికైనా ఊరెళ్తున్నామనుకోండి, ఒక్కసారి నిద్ర కూడా పట్టదు. రేపు ఊరెళ్తున్నాము అంటే ఈరోజు నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే ఎక్సైట్‌మెంట్. ఈ ఎక్సైట్‌మెంట్ అనేది ఎప్పుడూ ఉండాలి. సో, వారానికొకసారో, లేకపోతే నెలకొకసారో అలా నేచర్‌లోకి వెళ్లి, బయటికెళ్ళి అలా మనం ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నామనుకోండి, ఆ వెల్‌నెస్ కూడా ఉంటుంది. అంటే వొకేషనల్ వెల్‌నెస్ అనేది గూడా ఉంటుందనమాట. సో, ట్రిప్స్, టూర్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ టైమ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ వెల్‌నెస్. దీంట్లో నేచర్‌లోకి వెళ్ళడం. నేచర్‌లోకి వెళ్ళడం అంటే ఇప్పుడు బైక్ రైడింగ్ గాని, కొంతమంది చెట్ల దగ్గరికెళ్ళిపోతారు. చెట్లను పెంచుతూ ఉంటారు. అడవి దగ్గరికెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే, ఎప్పుడు కూడా నేచర్ అనేది మంచి క్యూర్. మనం స్ట్రెస్‌లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఏదున్నా గూడా వెళ్లి అలా ప్రశాంతంగా ఒక సముద్రం దగ్గర గాని, లేదా చెట్ల దగ్గర గాని అలా కూర్చున్నామనుకోండి, మన మనకి ప్రశాంతత అనేది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. మెకానికల్ లైఫ్ నుంచి బయటికి రండి. ప్రతి వెల్‌నెస్ ఇంపార్టెంటే. మనం ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మనం హెల్తీగా ఉంటాము. లేదు అంటే మాత్రము ఈ రోజుల్లో చాలా కష్టం. చిన్న వాళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది. చిన్న పిల్లల్లో గూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో, ఆ స్ట్రెస్ లేకుండా మనం ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే మెంటల్‌గా గూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇది మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తామో అప్పుడు మాత్రమే హెల్తీగా ఉంటామండి. సో, థిస్ ఈస్ అబౌట్ వెల్‌నెస్. థాంక్ యూ.